ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహాపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువు అయిన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త విశ్వంలో ఉన్న సమస్త గురుమండలికి, భూమాతకి, పంచభూతాలకి, మూగజీవులకి నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారు అయిన బ్రహ్మర్షి పితామహాపత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రామ్తా మాస్టర్ గారికి కూడా నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మన వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకి, నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలతో స్వామి రామ అనే పుస్తకం చదువుతున్నానండి. ఈ వర్తమాన క్షణానికి, నా స్వయానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వామి రామ అనే పుస్తకం చదువుతున్నాం. సహకరిస్తున్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. శంకరాచార్యుల గురించి ఇచ్చాను. ఇక్కడ శంకరాచార్యగా వారు ఆధ్యాత్మిక సమావేశాలలో బోధించే సమయంలో నిరంతరము ఆధ్యాత్మిక గురువును పూజించడం. మేడం ఏందో రీసౌండ్ వస్తుంది నాది? లేదు మేడం, రాలేదు మేడం, ఏమీ రాలేదు. అవునా? అవును మేడం. ఓకే. ఆధ్యాత్మిక సమావేశాలలో బోధించే సమయంలో నిరంతరం ఆధ్యాత్మిక గురువును పూజించడం మంచిదే, అయినా మీ గురించి మీరు శ్రద్ధ వహించి మీలో ఉన్న అంతర్గత శక్తిని వెలికి తీసుకువచ్చి మీరు ఒక తేజమయ మూర్తిగా మారి ఆ వెలుగులో మీరు ఉన్నత స్థితిలో ఉండాలి. ఇతరులకు కూడా ఆ వెలుగును పంచాలి అని చెప్పేవారు. మీరు నిజాయితీగా, నమ్మకస్తులుగా ఉన్నప్పుడే మా దీవెనలు మీకు పని చేస్తాయని చెప్పేవారు. గుడ్డిగా నమ్మే శిష్య పరమాణువులు ఇది విని నిరాశ చెందేవారు. అంతేకాక తమ గురువు శంకరాచార్యుల వారిలో ఏమైనా దోషం ఉందా అని ఆశ్చర్యపోయేవారు. బోలే బాబా ఆశ్రమానికి అంతటికీ అధిపతి అయినప్పటికీ అంతకు ముందున్న శంకరాచార్యులుగా ఉన్న వారి కన్నా పదవీ కాలంలో గాని వయసులో గాని చిన్నవారు. ఆశ్రమంలోని వృద్ధ స్వాములు అంతకు ముందు గురువు అయిన డాక్టర్ కుట్టుకోటి అందించిన ప్రేమ, శ్రద్ధని ఈ కొత్త పీఠాధిపతి నుంచి కూడా ఆశించారు. వారంతా ఎంతో గౌరవింపదగ్గ ఆధ్యాత్మిక గురువులే కాక ఈ యువ సాధువు కన్నా అనుభవ రీత్యా ఎన్నో సంవత్సరాలు పెద్దవాళ్ళు కావడంతో వీరు ఈ విషయంలో భంగపడ్డారు. వాళ్ళు గత శంకరాచార్యులతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఏనాటికో ఒకనాటికి ఆ నాయకత్వము తమనే వరిస్తుందని ఆశించారు. ఇప్పుడు ఈ ఉన్నత స్థాయి నాయకత్వ బాధ్యత బయటి వ్యక్తిని వరించింది. ఇప్పుడు వీళ్ళందరూ ఆయన దగ్గర పని చేయాలి. ఇది వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. బోలే బాబా ఈ పదవిని అంగీకరించినప్పుడు ప్రేమ, పరస్పర సహకారము, నిస్వార్థము, ప్రబలమైన స్వీయ పరివర్తన ఉండే లక్షణాలతో ఒక కార్య సమూహాన్ని నిర్మించాలనే దృష్టి ఉండేది. కానీ ఇది ఎంతవరకు వాస్తవ రూపం దాల్చుతుందనేది ఆయనకు తెలిసేది కాదు. స్వీయ పరివర్తన సాధించడానికి శ్రద్ధతో చేసే సాధన, ఆధ్యాత్మిక ధ్యాన ప్రక్రియలే ప్రబలమైన శక్తులని ఎప్పుడైనా ఆయన సందేశం ఇవ్వబోతే ఆశ్రమంలోని వృద్ధ సన్యాసుల దగ్గర నుంచి అందరూ చిరచిరలాడే ముఖాలతో వ్యక్తం చేసే ప్రతికూల వైఖరిని ఎదుర్కోవలసి వచ్చేది. వారికి ఈ యువ శంకరాచార్య తమకన్నా తక్కువ స్థాయికి చెందిన జ్ఞాని అనే భావన ఉండేది.
అక్కడ నివసిస్తున్న వారు తమ ఇల్లు ప్రాపంచిక సంబంధాలను వదిలేశారు. వాళ్లతో పాటు అధికార తృష్ణని, కీర్తి ప్రతిష్టల్ని తెచ్చుకున్నారు. స్వీయ క్రమశిక్షణ, స్వీయ శిక్షణ అనేవి వ్యక్తి పరివర్తనకు ఎంతో ముఖ్యం. కానీ వారి దృష్టిలో వీటికి ఎలాంటి ప్రాముఖ్యత లేదు. భారతదేశంలోని విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో అధ్యాపకులు కేవలం సీనియారిటీ మీదే పై స్థాయికి ఎలా వెళుతున్నారో అలానే ఈ మత సంస్థల్లో కేవలం ఎక్కువ కాలం సంస్థలో ఉన్న వాళ్ళు అధిక జ్ఞాన సంపన్నులుగా గుర్తింపబడుతున్నారు. ఎప్పుడైనా భోలేబాబా సంస్థాగత మార్పుల కోసం ప్రయత్నిస్తే తీవ్రమైన విరోధాన్ని ఎదుర్కొనేవారు. శంకరాచార్యగా మారక ముందు ఎన్నో ఆశ్రమాలకు, ఆధ్యాత్మిక సంస్థలకు వెళ్ళేవారు. కానీ ఎప్పుడూ ఒక అతిథిగా లేదా కొద్ది కాలం నేర్చుకునే విద్యార్థిగానే వెళ్ళేవారు. అక్కడి వాతావరణానికి, వాళ్ళ విద్యా బోధనకి, వాళ్ళ పద్ధతులకి ఎప్పుడూ సంతృప్తి చెందేవారు కారు. అయినా కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అక్కడి పద్ధతులను మార్చాల్సిన అవసరం ఆయనకు కనిపించేది కాదు. తనకేం కావాలో అది నేర్చుకుని వెళ్ళిపోయేవారు. ఇప్పుడు తన సొంత ఆశ్రమంలో తన చుట్టూ చేరి శంకరాచార్యులుగా గౌరవించే శిష్య పరమాణువులకి వాళ్ళ మనోభావాలకి, వారి చాపల్యానికి అనుగుణంగా జ్ఞానబోధ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆశ్రమ విద్యార్థుల శక్తి అంతా గురువు గారిని లొంగ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నా కూడా ఆయన తమ మనోభీష్టానికి వ్యతిరేకంగా ఎన్నడూ ప్రస్తావించేవారు కాదు. మానవ ప్రవృత్తిలోని ఈ అంశాన్ని భోలేబాబా తన బెంగాలీ బాబా శిక్షణలను నేర్చుకోలేదు. దాంతో తాను ఈ సమాజం చుట్టూ కమ్ముకున్న సాంప్రదాయాలను, నిష్ఫలమైన నమ్మకాలను మార్చగలనని అతిగా అంచనా వేసుకున్నానేమోనని విస్మయానికి గురయ్యారు. అయినా సరే ఆయన అనేక మంది సాధువులు, గురువుల వద్ద పొందిన జ్ఞానాన్ని వాళ్ళకి అందించదలిచారు. దాంతో తనకు తానుగా ఎడతెరిపి లేకుండా ఉపన్యాసాలు, మత గురువుల, రాజకీయ నాయకుల సమావేశాల్లో తల మునకలై ఉండేవారు. కొద్ది మంది తప్ప చాలా మంది మత గురువులు ఆయన ఆ అభ్యుదయ భావాలను సమర్థించలేదు. రాజకీయ నాయకులు అతని వీక్షణానికి, ధైర్యానికి మెచ్చుకున్నారు. ఉదాహరణకి దేవదాసి సంప్రదాయాన్ని అంతం చేయడానికి భోలేబాబా అంకిత భావంతో పనిచేశారు. దేవదాసి ఆచారం అంటే బలవంతంగా స్త్రీలను ఆలయాల్లో ఉంచి పూజారులకు సేవకురాలిగా, ప్రతిరోజు దైవారాధన సమయంలో నర్తకిగా, గాయనిగా, సంగీత విద్వాంసురాలిగా ప్రదర్శనలు ఇవ్వాలి. దక్షిణాది మొత్తం ఈ దురాచారం విస్తరించింది. ఇక్కడి అన్ని అవసరాలకు ఈ మహిళలే బానిసలుగా ఉపయోగపడుతున్నారు. వాళ్ళు పూజారుల వల్ల, ఇతర ఆలయ అధికారుల వల్ల గర్భం దాల్చుతున్నా వాళ్ళకు పెళ్లి చేసుకునే హక్కు లేదు. వాళ్ళకు పుట్టిన పిల్లలకు సంఘంలో స్థానం లేదు. వాళ్ళు అనాథలుగా, వికారులుగా పెరిగేవాళ్ళు. భోలేబాబా ఈ దురాచారాన్ని నిర్మూలించాలని తీవ్ర సంకల్పం చేశారు. ప్రజా సమావేశాలు ఏర్పాటు చేసేవారు. ప్రభుత్వాధికారులను, రాజకీయ నాయకులను కలిసేవారు. సుదీర్ఘ కాలం పోరాడిన తర్వాత ఈ దురాచారాన్ని విజయవంతంగా నిర్మూలించారు. అయితే ఈ కార్యాచరణతో తన సొంత అనుచరుల నుంచే అసంతృప్తిని ఎదుర్కోవలసి వచ్చింది. సనాతన భారతీయ సంస్కృతికి ఇదే కాక ఇలాంటి మరికొన్ని సాంఘిక సంస్కరణలు, మూర్ఖాచారాలు ముప్పుగా పరిణమించాయి. యువ శంకరాచార్య చుట్టూ ఉన్న వారిలో చాలా మంది ఆయన భావాలతో విభేదించేవారు. పైకి మాత్రం వారిని దేవునితో సమానంగా పూజించేవారు. ఎంతో ఇబ్బందిగా ఉన్న ఇలాంటి వాతావరణంలో భోలేబాబా శంకరాచార్యులుగా మానవత్వానికి సేవ చేయడానికి తనలో ఉన్న ఆకాంక్షల నుంచి మంచి చెడులను, సాధ్యాసాధ్యాలను ఒకసారి అంచనా వేసుకున్నారు. సుదీర్ఘమైన విశ్లేషణ తర్వాత ఆయన ప్రజలు సమూహంగా, వ్యక్తిగతంగా వారి సొంత విషయాలతో మమేకమయ్యారు. సమూహంగా వారు ఆచారాలకి, పిడివాదాలకి, మూఢనమ్మకాలకి, పరిశీలన జ్ఞానం లేకుండా ఉండే పక్షపాత వైఖరులకి కట్టుబడి ఉన్నారు. వీటిని అధిగమించడం అంత తేలిక కాదు. ముఖ్యంగా ఎంతో సద్గుణ సంపన్నమైనవిగా భావిస్తున్న బంధాలివి. బాబాజీ లేని లోటును భోలేబాబా
బాగా కలత పెడుతోంది. ఎంత ఏదో రకంగా ఆయన ఎప్పుడు తనని కలుస్తూ సమతాయిస్తూ ఉండేవారు. భోలేబాబా తనని కలిసి ఉంటే తన శిష్యుడు కార్యశీలతను చూసి ఎంతో ముచ్చట పడేవారని భావించారు. కానీ వారి నుంచి 2 సంవత్సరాలుగా ఎలాంటి కబురు లేదు. గురువు గారి మాటలు ఆయన గుండెల్లో మారం మ్రోగుతున్నాయి. నీ ఆధ్యాత్మిక పరిణామ క్రమంలో నువ్వు ఎంత దూరం ప్రయాణించావనేది ముఖ్యం కాదు, నువ్వు నీ సాధనను ఆపకుండా ప్రయాణించడం ముఖ్యం. అయితే అదే సమయంలో భోలేబాబా అదుపు చేయలేని ఈ వాతావరణంలో ఇతరులకు బోధించడంలో మునిగిపోయి తాను సాధన చేసి సమయం కోల్పోయానని గుర్తించారు. ఇది ఒక డాంబికంగా పటాటోపంగా భావించి అసంతృప్తికి లోనయ్యారు భోలేబాబా. తన ఆధ్యాత్మిక స్వేచ్ఛను పణంగా పెట్టి ఇతరులకు ఒక చేయడము లేక నిస్వార్థ సేవ లక్ష్యాలను ఆలోచనలు వదిలేసుకుని తన ఏకాంత వాసంలోకి తిరిగి వెళ్ళడమా అనే మీమాంసకు కొంచెం ప్లేజు అదే భోలేబాబా బాబాజీ గడుపుతున్న ఏకాంత జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఎంతో లోతైన అంతరంగ మతనం తర్వాత తాను ఈ శంకరాచార్య పదవిని త్యజించాలని, ఇలా కాకపోతే జీవితంలో భగవంతుడితో తనకున్న సంబంధ బాంధవ్యాలను కోల్పోతానని నిర్ణయించుకున్నారు. బాబాజీయే ఇతరులకు సేవ చేసే మార్గాన్ని నిర్ణయిస్తారని అనుకున్నారు. ఇప్పుడు గనక తాను ఈ పదవిని వదిలేస్తున్నానని ప్రకటిస్తే మొత్తం ఆశ్రమంతో పాటు ఈ మఠాన్ని అనుసరించే ప్రజలందరూ గందరగోళానికి గురవుతారని భోలేబాబాకి తెలుసు. తాను వెళ్లిపోయే ముందు తన వారసుని నియమించకపోతే అది బాధ్యత రాహిత్యం అవుతుంది. అయితే వారసుని నియమించడం ఎంతో బాధ్యతతో కూడిన పని. ఎందుకంటే ఈ పని అక్కడ ఎంతో కాలంగా ఉంటున్న సన్యాసుల మధ్య వైరాన్ని ప్రేరేపిస్తుంది. దాంతో ఎవరికి తెలియజేయకుండా నిశ్శబ్దంగా ఆశ్రమాన్ని విడిచి వెళితే వాళ్లే తగిన సన్యాసిని తమ నాయకుడిగా ఎంచుకుంటారని భోలేబాబా నిర్ణయించుకున్నారు. కానీ ఎలా వెళ్ళడం? నిరంతరం అతని చుట్టూ ప్రజలు ఉంటూనే ఉన్నారు. అతను పడుకున్నప్పుడు లేదా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఒంటరిగా ఉండడం జరుగుతోంది. కొంత ఆలోచించిన తర్వాత ఆయన ఎవరికీ తెలియకుండా అక్కడి నుండి జారుకునే పథకాన్ని ఆలోచించారు. ప్రతిరోజు ఉదయం నడవడాన్ని మొదలు పెట్టారు. ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆశ్రమవాసులు కొంతమంది ఆయనతో పాటునే ఉండేవారు. అలాగే శంకరాచార్య చిహ్నాలైన దండాన్ని, పతాకని, కాషాయ వస్త్రాన్ని, పావుకోళ్లను అంటే సన్యాసులు ధరించే చెక్క చెప్పులు, పావుకోళ్లను ధరించాల్సి వచ్చేది. అతని కారు డ్రైవరు వారిని ఒక చోట వదిలేస్తే వారు ఎంతో దూరం నడిచి చాలా సేపటికి తిరిగి వచ్చేవారు. తనతో పాటు వచ్చే మనుషులను తగ్గించడానికి నడక దూరాన్ని పెంచి తరచూ దిశలను మారుస్తూ ఉండేవారు. ఒకరోజు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ కారు ఎలా డ్రైవ్ చేయాలో చూపిస్తానని డ్రైవర్ దగ్గర ఉన్న కారు తాళం చెవులను అడిగారు. ఇంతటి ఉన్నత స్థాయిలో ఉన్న ఆధ్యాత్మిక గురువు కారు స్టీరింగ్ మీద చేయి పెడతారని ఎవరూ ఊహించలేదు. ఈ రోజుల్లో కూడా స్వామీజీలు కారు నడుపుతారంటే ఎవరు నమ్మరు. రోజుల్లో ఇలాంటి విషయాలను ఇలాంటి విషయాన్ని ఎవరు కల్లో కూడా ఉంచలేదు. డ్రైవర్ పక్కగా కూర్చోగా భోలేబాబా కారు డ్రైవ్ చేయడం మొదలు పెట్టారు. ఆయన తరచుగా నడకకి వెళ్లే చోటికే కారును తీసుకెళ్లారు. ఆయన తన నడకను పూర్తి చేసుకొని తిరిగి వచ్చి కారును వెనక్కి ఆశ్రమానికి తానే నడుపుకుంటూ వెళ్ళారు. కొన్ని రోజులు ఈ దినచర్యను ఇలాగే కొనసాగించారు. ఒకరోజు డ్రైవర్ ని ఆశ్రమంలోనే ఉండమని తాను కారు నడుపుకుంటూ వెళ్తానని చెప్పారు.
ఒకసారి ఒంటరిగా కారును దగ్గరలోని పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకుని వెళ్లారు భోలేబాబా. ఆ కారు కార్వీర పీఠంకి సంబంధించినదని, దాన్ని అక్కడే వదిలివేయమని ఒక చీటీ రాసి దాంట్లో పెట్టి వెళ్ళాడు. అక్కడి నుండి దగ్గరలోని రైల్వే స్టేషన్ కి వెళ్లి అలహాబాద్ వెళ్లే రైల్లో 3వ తరగతిలో ఎక్కి కూర్చున్నారు. వారి దగ్గర టికెట్ లేదు, కానీ గంభీరమైన దారి వారి కథనాన్ని చూసి చాలా మంది తాము కూర్చుని సీటును చూపారు. ఈ ఉదంతం ఆయన ఒక సాధువుగా ఎంత కానీ గంభీరమైన వారి వదనాన్ని చూసి చాలా మంది తాము కూర్చునే సీటును చూపారు. ఆయన ఒక సాధువుగా ఎంత ఉత్కృష్టమైన స్థితిలో ఉన్నారో తెలియజేయడానికి ఈ ఉదంతం చాలు. వారు ఒక సీట్లో కూర్చునేసరికి ప్రక్కన ఉన్న వారు కాస్త ఇబ్బంది పడ్డారు. వారితో సమానంగా కూర్చోవడానికి మొహమాట పడి అందరూ కలిసి ఎదుటి సీటులో సర్దుకొని కూర్చున్నారు. భోలే బాబా ఏం మేడం మళ్ళీ వస్తుందా రెండు మేడం స్టార్ట్ అయిపోయింది. ఒకసారి ఒంటరిగా కారు దగ్గరలోని వారు ఒక సీట్ లో కూర్చునేసరికి పక్కన ఉన్నవారు కాస్త ఇబ్బంది పడ్డారు. వారితో సమానంగా కూర్చోవడానికి మొహమాట పడి అందరూ కలిసి ఎదుటి సీటులో సర్దుకొని కూర్చున్నారు. భోలేబాబా తనను ఎవరైనా ప్లాట్ఫామ్ మీద నుంచి చూసి గుర్తుపడతారేమోనని పక్కనే ఉన్న కిటికీ రేకు తలుపును మూసేసి ప్రశాంతంగా కూర్చున్నారు. మిగతా ప్రయాణికులు ఆయన ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలని ప్రశ్నలు అడగసాగారు. తాను హిమాలయాలకు వెళ్తున్న సాధువునని ఆయన బదులిచ్చారు. స్వామీజీ అనేక మార్లు తన పక్కన కూర్చోమని ప్రయాణికుల్ని కోరినా ఎవరు కూర్చోకపోవడంతో ఆ వరుస మొత్తం ఖాళీగా ఉంది. అదృష్టవశాత్తు ఎవరు ఆయనను గుర్తించకుండానే రైలు బయలుదేరింది. ఓ అరగంట తర్వాత టికెట్ కలెక్టర్ వచ్చాడు. గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్న ఈ సాధువు 3వ తరగతిలో ప్రయాణించడం ఏమిటని ఆయన ఆశ్చర్యపోయారు. తర్వాత తల వంచి వందనం చేసి ఇతర ప్రయాణికుల టికెట్లను పరిశీలించడానికి వెళ్ళిపోయాడు. తన పని పూర్తి చేసుకుని మళ్ళీ అతడు స్వామీజీ వద్దకు వచ్చి మర్యాదగా తమరెవరు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. తాను ఒక సాధువునని, తనని మిగతా ప్రశ్నలేవి అడగవద్దని స్వామీజీ చెప్పేశారు. అంతేకాక తన వద్ద టికెట్ లేదని, కొనడానికి డబ్బులు లేవని, టికెట్ లేకుండా ప్రయాణం చేయడం అనే తప్పును ఇదే మొదటిసారిగా చేయడం అని చెప్పారు. దాంతో ఆ టీసీ ఆట పట్టించే ధోరణిలో, ఒకవేళ నేను తర్వాత స్టేషన్ లో దిగిపోవాలని అంటాననుకోండి, పోనీ లేకపోతే మీరు ఎవరో చెప్తేనే ప్రయాణం చేయనిస్తానని అంటాననుకోండి, ఏం చేస్తారు అని అడిగాడు. దానికి భోలేబాబా, దయచేసి అలా చేయకండి, మీ సహాయం నాకెంతో ముఖ్యము. అలహాబాద్ లో నా శిష్యులు నా కోసం ఎదురు చూస్తుంటారు. వాళ్ళు నా టికెట్ డబ్బులు ఇంకా అదనపు రుసుము మీకు చెల్లిస్తారు. అలహాబాద్ చేరగానే నేనెవరిని, ఎందుకు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నది అన్ని వివరంగా చెబుతానని ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. కానీ ఆ టీసీ తన డ్యూటీ అలహాబాద్ లో కన్నా చాలా ముందుగా నాగ్పూర్ స్టేషన్ లోనే అయిపోతుందని అనగానే భోలేబాబా నవ్వి, అయితే నాతో పాటు అలహాబాద్ కు నా అతిథిగా రండి అన్నారు. టీసీ భోలేబాబా ఆహ్వానాన్ని అంగీకరించి ఆయనతో కలిసి ప్రయాణమయ్యారు. రాత్రి ప్రయాణం అంతా టీసీ స్వామీజీకి మంచినీళ్లు, పండ్లు, టీ, బిస్కెట్లు ఇస్తూ ఉన్నాడు. అలహాబాద్ జంక్షన్ లో భోలేబాబాను తీసుకుని వెళ్లేందుకు బేనీ ప్రసాద్ టాండన్ కుటుంబం వచ్చింది. అప్పుడు మాత్రమే ఆ టీసీకి ప్రయాణికుడు ఎవరో అర్థమైంది. తాను ఎవరికి ఈ సంఘటన గురించి చెప్పనని ప్రమాణం చేసి ఆయన తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. భోలేబాబా కొద్ది రోజుల టాండన్ కుటుంబంతో ఉండి అటు తర్వాత తన గురువు బాబాజీని కలవడానికి హిమాలయాలకు వెళ్ళాడు. ఆయన గురువు చూడగానే వారి కాళ్ళ మీద పడి, భోలేబాబా నన్నెందుకు ఆ పదని
స్వీకరించమన్నారు అని అడిగాడు దీనంగా. బాబాజీ చిరునవ్వుతో, నేనేమీ ఆదేశించలేదు, మీకు ఆ కోరిక ఉంది, నా అనుమతి కోరారు. నీకు ఆ కోరిక ఉంది, నా అనుమతి కోరావు. నువ్వు వెనక్కి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం. ఈ ప్రాపంచిక ప్రభావాలు ఒక స్వామి వెంటబడి ఆధ్యాత్మిక చింతన పరుణ్ణి తనలో ఎలా ఇముడ్చుకోవాలని ప్రయత్నిస్తుందో చూసావు. ఇప్పుడు నేను ఏది ప్రభావితం చేయలేదు, ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఒక స్థానాన్ని, అధికారాన్ని అనుభవించి వాటిని వదిలేయడంలో అనుభవం సాధించావు. ఇప్పుడు నిన్ను ప్రాపంచిక విషయాలేవి ప్రభావితం చేయలేవు. ప్రజలు ఆధ్యాత్మిక గురువుల నుండి ఎంతో ఆశిస్తుంటారు. వాళ్ళ జ్ఞానాన్ని పెంచి పైకి తీసుకురా, కానీ నీ దారిని ఎన్నడూ విడనాడకు అన్నారు బాబాజీ. కొన్ని రోజుల తర్వాత బాబాజీ ఒక కొత్త విషయాన్ని సంభాషించడం ప్రారంభించారు. అంతకు ముందు ఎన్నడూ దాని ప్రస్తావన రాలేదు. చాలా మంది పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటారు. బాబాజీ కొనసాగిస్తున్న ప్రపంచంలోని చాలా సమస్యలు మానవ సంబంధాల చుట్టే తిరుగుతూ ఉంటాయి. కుటుంబ శ్రేయస్సు, ఉద్యోగము, వ్యాపారము ఇలాంటి వారి చుట్టే సమస్యలు కూడా తిరుగుతూ ఉంటాయి. మీకు మేడం మేడం నీకు ఇలాంటి వారితో అనుభవం లేనప్పుడు ఏ విధంగా వారి సమస్యల్ని పరిష్కరిస్తావు? వారికి ఎలా మార్గదర్శిగా ఉండగలవు? ఎలా సేవ చేయగలవు? నువ్వు పెళ్లి చేసుకో, అప్పుడే ఈ చిక్కుకున్న వారి పట్ల నిజమైన ప్రేమ, జాలి కలుగుతుంది అని. మరోపక్క కార్వరి పీఠంలో తమ శంకరాచార్యుల జాడ కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆశ్రమంలో నిరంతరం నివసించలేక చాలా మంది అనుచరులు పూర్తిగా అదృశ్యమయ్యారు. కొంతమంది ఆశ్రమంలోకి ఆశ్రమంలోనే ఏదో సమస్య ఉందని అనుకున్నారు. మరికొంతమంది అసలు సమస్య భోలేబాబాలోనే ఉందన్నారు. కొంతమంది అతను పిరికివాడని, సంప్రదాయాన్ని నాశనం చేశాడని అన్నారు. మరికొంతమంది అతనికున్న నిరాసక్తత, నిర్భీతి గురించి మాట్లాడుతున్నారు. కొంతమంది అన్నారు, మరికొంతమంది అతనికున్న నిరాసక్తత, నిర్భీతి గురించి మాట్లాడుకున్నారు. కొంతమంది అతని కోసం మళ్ళీ వెతికి తీసుకొద్దాం అనుకున్నారు. మరికొంతమంది ఇష్టం లేని పని నుండి బయటికి వెళ్ళిన అతని నిర్ణయంలో మనం కలగజేసుకోకూడదని అనుకున్నారు. ఎవరు? భోలేబాబును మేడం. మేడం భోలేబాబు అంటే ఆయన ఎక్కడికో వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. వీళ్ళందరూ అడ్డుగా తగులుతున్నారు కదా. ఎవరికి వారు తమకి ఇష్టమైన పద్ధతుల్లో పని చేసుకుంటున్నారు. కొంతమంది ఆయన కోసం వెతుకుతుండగా మరి కొంతమంది ఆయన వెళ్ళిపోవడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయాలని భావించారు. జరిగిన మొత్తం సంఘటన పట్ల ఆందోళన వెలుబుచ్చినప్పుడు బాబాజీ నవ్వి, మనిషి జ్ఞాపక శక్తి కుక్క జ్ఞాపక శక్తి కన్నా హీనం. ప్రజలకు చాలా సమస్యలున్నాయి, ఎవరు చూడొచ్చారు? నువ్వు శంకరాచార్య కిరీటానికి మెరుగులు దిద్దుతూనో లేక నీ ఉపేక్షతో ఇబ్బందుల గురించి చేస్తున్నావో మత గురువుల లేదా రాజకీయ నాయకుల పట్ల పట్టాభిషేకాలు కానీ, రాజీనామాలు కానీ అయినప్పటికీ రాజీనామాలు కానీ అప్పటికప్పుడు క్షణికమైన ఉత్పాతాన్ని సృష్టిస్తాయి. అమాయక ప్రజలకి ఈ ప్రపంచం గురించి తెలియదు. గుంపులో గోవిందలాగా ఉంటారు. అందరూ ఏమంటే అదే అంటారు. కొన్ని రోజుల గడిస్తే చక్కగా వెనక్కిపోయి తమ దైనందిన జీవితంలో మునిగిపోతారు. వాళ్ళ గురించి తప్ప
ఎవ్వరికి దేని గురించి ఆలోచించే సమయం ఉండదు. కార్వీర పీఠంలోని వాళ్లకు కూడా వారి సొంత కార్యక్రమాలు ఉన్నాయి. పదవి పట్ల వాళ్ళకి ఉన్న ఆశలు, కీర్తికాంక్ష, ప్రతిష్ట, నీ జ్ఞాపకాలను మొహమాటం లేకుండా తుడిచి వేస్తాయి. ఆ పీఠాన్ని వదిలి సంవత్సరం దాటింది. వెళ్ళి నీ కార్యక్రమంతో నిమగ్నమవు అను. బాబాజీ ఆయనకు ఉత్తర భారతదేశంలో లక్నో, అలహాబాద్, కాన్పూర్ లాంటి ప్రదేశాల్లో తిరగమన్నారు. అలానే చేశారు బోలేబాబా. తిరుగుతున్నప్పుడల్లా వివాహం చేసుకోమన్న బాబాజీ మాటలు ఆయనకు గుర్తొస్తున్నాయి. కానీ ఎలా? భారతదేశంలో ఎవరన్నా తమ కూతుర్ని చూస్తూ ఒక సన్యాసికి ఇవ్వగలరా? ఆయన బాబాజీ తమ వివాహం చేసుకోమన్నారు. తన వివాహం కోసం బాబాజీ ఖచ్చితంగా తనదైన పద్ధతుల్లో రహస్యంగా ఏదో వివాహం చేసుకోమన్నారు. తన వివాహం కోసం బాబాజీ ఖచ్చితంగా తనదైన పద్ధతుల్లో రహస్యంగా ఏదో ఏర్పాటు చేసి ఉంటారని ఆయనకు బాగా తెలుసు. అంతా దేవుడి మీద భారం వదిలారు. ఆయన గృహస్థ జీవితంలోకి ప్రవేశించడానికి తమ వైపు నుంచి ఎలాంటి ప్రయత్నము చేయలేదు. బాబాజీ మాటలు ఎలా కార్యరూపం దాలుస్తున్నాయో బోలేబాబా తన హిమాలయ పరమ గురువులతో జీవనంలో రాశారు. నేను ఉత్తరప్రదేశ్ లోని ఉండగా ఉత్తర ప్రాంతంలో ఒక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అని కొంతమంది నన్ను రోజు సాయంత్రం కలుస్తుండేవారు. వాళ్ళకి నేను ఉపనిషత్తులపై ఉపన్యాసాలు ఇచ్చేవాడిని. ఒకరోజు ఇంగ్లీష్ లిటరేచర్ లో డిగ్రీ పూర్తి చేసిన ఒక అమ్మాయి నా ఇంటర్వ్యూ అడిగింది. మాటల్లో నేను ఆమెకు పోయిన జన్మలో భర్తనని బలంగా చెప్పసాగింది. 2 గంటల తర్వాత అది నిజమే కావచ్చు అనే స్థితికి నేను చేరుకున్నాను. ఇంతవరకు నాతో అలా ఎవరు వ్యక్తిగతమైన రీతిలో మాట్లాడేవారు తారసపడలేదు. ఆమె ఈ జన్మలో కూడా మనం వివాహం చేసుకుందామని ఒప్పించడానికి ప్రయత్నించింది. దాంతో నేను ఆమెతో జీవితం ఎలా ఉంటుందో ఆలోచించడం మొదలుపెట్టాను. మా గురువు గారు ఈ పెళ్లికి ఒప్పుకుంటే నాకు సమ్మతమే అని అన్నాను. ఆ అమ్మాయి పేరొందిన కుటుంబం నుంచి వచ్చింది. ఆమె సోదరులు, ఇతర బంధువులు ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. ఆ రకంగా బోలేబాబా ఈ లౌకిక ప్రపంచ వ్యవహారంలోకి ప్రవేశించారు. తాను గతంలో సామాన్య ఆశ్రమంలో ఉన్నాననే విషయం ఆమె తరపున వాళ్ళకి తెలియజేయలేదు. ఈ రకంగా బోలేబాబా ఈ లౌకిక ప్రపంచ వ్యవహారంలోకి ప్రవేశించారు. తాను గతంలో సన్యాసాశ్రమంలో ఉన్నాననే విషయం ఆమె తరపు వాళ్ళకి తెలియనిదేమీ కాదు. ఇప్పుడు ఆయన పేరు బ్రజ్ కిషోర్ కుమార్. కానీ చాలా మంది ఆయన్ని ఇప్పటికీ బోలేబాబా అనే మాటలు బోలేబాబా అంటారు. కొంత సొమ్ము బాబాజీ నుండి తీసుకొని ఆగ్రాలో చిన్న వ్యాపారం మొదలుపెట్టారు. ఆయన వ్యాపారవేత్తగా ఆయన పేరు కుమార్ సాహెబ్. కానీ లోతుగా ఆయన పరిశీలిస్తే తన మానసిక ప్రవృత్తిలో ఆయన ఇంకా సాధువే. తన కుటుంబ పోషణార్థం కష్టపడి పనిచేయడానికి ఆయన ఏమాత్రము వెనకడలేదు. ఇప్పటికే ఆయనకి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు మోహిత్. ఆయత కాలంలోనే ఆయన వ్యాపారం మూడు అంతకాలంలో ఉత్తర భారతదేశాన్ని బోలేబాబా భక్తుల కుక్కర్లతో ఎంతో బోలేబాబా కార్వీర పీఠాన్ని వదిలేసి వచ్చాడని అందరూ అనుకోసాగారు. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో పరిశోధన సలహాదారుడు డాక్టర్ ఎంపీ లఖేరా స్వామీజీని నిర్మించి బాబాజీ అలహాబాద్ విశ్వవిద్యాలయంలో నా పరిశోధన సలహాదారుడు
డాక్టర్ ఎంపీ లఖేరా స్వామీజీ జన్మించిన గడ్వాల్ హిమాలయ ప్రాంతం నుండి వచ్చారు. స్వామి వారి వివాహము తర్వాత వారిని పూజించిన చాలా మంది ఆయన భక్తులను మేడం చాలా మంది ఆయన భక్తులు ప్రస్తుతం ఆయనకు శత్రువులుగా మారారని చెప్పారు. ఆయన పతనాన్ని చూసి ఎంతో గాబరా పడిపోయారని, అలాంటి సాధువుకి తాము శిష్యులమని చెప్పుకోవడానికి ఎంతో సిగ్గుపడుతున్నారని ఆయన తెలియజేశారు. మరోవైపు స్వామీజీ ఆధ్యాత్మిక విషయాలను కాకుండా ఆయనకు అలహాబాద్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆర్డి రానడేకి ఒక ప్రధాన శిష్యుడిగా ఉన్నందుకు డాక్టర్ లఖేరా ఎంతో మెచ్చుకుంటున్నారు. స్వామీజీ విమర్శలకు మాత్రం భయం లేకుండా ఈ పరిస్థితి అనివార్యం చేసే వారిని గౌరవించినందుకు ఆయన స్వామీజీని ఎంతో కొనియాడారు. స్వామీజీ జీవితంలో ఆ రోజులు ఎంత క్లిష్టంగా ఉన్నాయనేది వారి శిష్యుల ద్వారా వారితో బహుమానాల స్వామి జీవితంలో ఆ రోజు ఎంత క్లిష్టం. విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఆయనకు అలహాబాదు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆర్డి రానడే ఒక ప్రధాన శిష్యుగా ఉన్నందున డాక్టర్ లఖేరా ఎంతో మెచ్చుకుంటున్నారు. స్వామీజీ విమర్శలకు ఏమాత్రం భయం లేకుండా ఈ పరిస్థితిని అనివార్యం చేసే వాస్తవాన్ని గౌరవించినందుకు ఆయన స్వామీజీని ఎంత కొనియాడారు. స్వామీజీ జీవితంలో ఆ రోజులు ఎంత క్లిష్టంగా ఉన్నాయనేది వారి శిష్యుల ద్వారా వారితో బహువిధాల సంబంధాలు ఉన్న వ్యక్తులు ద్వారా నాకు తెలిసింది. అలా తెలిసిన వారిలో కల్నల్ ఖైరా ఆయన పిల్లలు రవి పీకులు కూడా ఉన్నారు. వీళ్ళు ఆ రోజుల్లో ఆయనతో ఉన్నారు. 1980లో వాళ్ళు ఆయనతో కెనడాకి వెళ్ళారు. అప్పటి నుండి వాళ్ళు పెన్సిల్వేనియాలో ఉన్న హిమాలయన్ సంస్థతో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు ఆయన్ని మామయ్య అని పిలిచేవారు. పెరిగి పెద్దయిన తర్వాత కూడా వాళ్ళు ఆయనతో ఆడుతూ ఉంటే స్వామీజీ వారితో చిన్న పిల్లవాడిలాగానే ప్రవర్తించేవారు. స్వామీజీ హౌస్ దాల్లో ఒక్కసారి కుక్కతో ఆడుతుంటే రాజా రవిలు మావయ్య మీలాగా ఎవరు కుక్కకి ట్రైనింగ్ ఇవ్వలేరు అని అన్నారు. స్వామీజీ గర్వంగా నవ్వి ఒకసారి నా కుక్క దొంగని పట్టుకుంది కదా, ఆ విషయం మీకు గుర్తుందా అని. మేడం మేడం ఎంతైంది మేడం టైం? ఇంకా ఉంది మేడం. ఉందా? అవును మేడం. అంటే కట్ చేస్తారు కదా, కట్ చేసిన తర్వాత 22 minutes అయింది. అవును మేడం. ముందు మనం తక్కువే కదా, మనం 10:30 అట్లా అయింది స్టార్ట్ అయ్యేసరికి. ఇంకా ఉంది మేడం. స్వామీజీ గర్వంగా నవ్వి ఓసారి నా కుక్క దొంగని పట్టుకుంది కదా, ఆ విషయం నీకు గుర్తుందా అని అడిగారు. గుర్తుంది మావయ్య, ఎంత అద్భుతమైన దృశ్యం అది అన్నారు ఆ పిల్లలు. అప్పుడు భోలేబాబా ఆగ్రాలో చుట్టూ గడ్డితో పెద్ద సరిహద్దు గోడతో ఉన్న మంచి బంగళాలో ఉంటుండేవారు. భోలేబాబా తనకు తానుగా శిక్షణ ఇచ్చిన 2 భయంకరమైన కుక్కలు ఆ బంగళాకు కాపలా ఉండేవి. ఒకరోజు రాత్రి ఆయన భార్య లేనప్పుడు భోలేబాబా ధ్యానంలో ఉండగా ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించారు. ఆ కుక్కలు అతన్ని కిందికి పడదోసి ఒకటి అతని మీదకెక్కి అతని ముఖంలోకి వాసన చూస్తూ ఉండగా, ఇంకో కుక్క ధ్యాన మందిరానికి వెళ్లి భోలేబాబా చుట్టూ తిరుగుతూ తన తోకను ఆయన వీపు కాస్తూ హెచ్చరించింది. ధ్యాన స్థితికి నిద్ర వస్తుందా? ధ్యాన స్థితికి ఇబ్బంది కలిగించకుండా
చూడండి, కుక్కలకి ఉన్న జ్ఞానం చూడండి. ఆయన అంటే ఇంకో కుక్క ధ్యాన మందిరానికి వెళ్లి భోలేబాబా చుట్టూ తిరుగుతూ తన తోకను ఆయన వీపుకి రాస్తూ హెచ్చరించింది. ధ్యానానికి ఇబ్బంది కలిగించకుండా ఉండేటట్లు భోలేబాబా వాటికి శిక్షణ ఇచ్చారు. ఆయన కళ్ళు తెరిచాడో మళ్ళీ ఆ కుక్క ఏదో జరుగుతోందన్నట్టు సైగలు చేయడం మొదలుపెట్టింది. భోలేబాబా వాటిని అనుసరించగా ఆ కుక్కలు భయపడుతున్న ఆ దొంగ చుట్టూ అరుస్తూ గెంతడం మొదలు పెట్టాయి. ఈ కుక్కలు ఏమాత్రం దొంగను గాయపరచకుండా కేవలం పట్టుకునేటట్లు మాత్రం ఇచ్చిన శిక్షణకు పోలీసులు ఆశ్చర్యపోయారు. ఇంట్లో మొదటి నుంచి భోలేబాబా జీవితం చాలా సంక్లిష్టంగా ఉండేది. దానికి కారణం సనాతన ఆచార పరాయణులైన ఆ హిమాలయ బ్రాహ్మణ కుటుంబం పాత్ర ఎక్కువగా ఉండడమని డాక్టర్ లఖేరా అన్నారు. బ్రాహ్మణులందరూ అగ్నవర్ణమే కానీ ఆ వర్ణంలోనే మళ్ళీ హెచ్చు తగ్గుల తారతమ్యాలున్నాయి. సామాన్యంగా ఉన్న ఆచారం ఏమిటంటే బ్రాహ్మణుల కులంలో అమ్మాయిని అదే కులంలోని పై స్థాయి కుటుంబానికి చెందిన పిల్లవాడికి ఇవ్వాలి. అలా చూసుకుంటే స్వామీజీ కుటుంబం గర్వాలకి చెందింది. ఆయన భార్య కుటుంబం కన్నా క్రింది స్థాయిలో ఉన్న కుటుంబం. వాళ్ళ అమ్మాయిని స్వామీజీ పెళ్లి చేసుకోవడం ద్వారా కుటుంబానికి వచ్చే అవమానాన్ని వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు అని డాక్టర్ లఖేరా అన్నారు. భోలేబాబా తండ్రి వైపు వాళ్ళు ఈ సమస్యలకి మరి కాస్త తోడయ్యారు. వాళ్ళు దాదాపుగా ఈయన్ని మర్చిపోయారు. కానీ ఊహించని రీతిగా ఈయన వివాహం చేసుకోవడంలో వాళ్ళంతా చాలా ఆశ్చర్యపోయారు. ఆయన భార్య వైపు వాళ్ళలాగానే వీళ్ళు కూడా ఈ సమాజాన్ని ప్రభావితం చేయగల ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళే. వాళ్ళు పండగలకి పబ్బాలకి అందరూ కలిసి మీ విందులు పూజలు చేసుకుంటూ ఉండేది. ఎప్పుడు భోలేబాబాని రమ్మని ఎన్నాడో అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు అతన్ని కూడా వచ్చి తమ సమూహంలో చేరుకునేవాళ్ళు. కానీ భోలేబాబా భార్య వైపు బంధువులు వాళ్ళతో కలవడం అంటే తమ గౌరవాన్ని పోగొట్టుకోవడమేనని, వాళ్లకు తల వంచడమేనని అనుకునేవాళ్ళు. భోలేబాబా తమ గౌరవాన్ని అత్యధిక అప్పుడు కూడా ఉందన్నమాట. అయితే ఇదంతా చూడండి మేడం. అప్పుడు ఎట్లా మేడం ఎన్లైట్మెంట్ అట్ట వాళ్లకు తల వంచడమేనని అనుకునేవాళ్ళు. భోలేబాబా తమ గౌరవాన్ని ఆధిక్యతని నిలబెట్టాలని వారి ఉద్దేశం. ఈ పోకడతో కనీసం వాళ్ళు కుటుంబాలను కల్పనిచ్చేవాళ్ళు కూడా కాదు. మెల్లగా ఆయనలో పెంపొందిన అందరినీ ప్రేమించడం, ఎవరిని ద్వేషించకపోవడం అనే లక్షణం వల్ల భోలేబాబా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా అందరితో సఖ్యతగా ఉంటూ వచ్చేవారు. ఎక్కడ పోయినా ఎప్పటికీ ఉంది మేడం ఈ రాజకీయం అనేది. అయితే ఆయనకి ఈ పరిస్థితుల్లో ఆయన ధ్యానానికి నిరంతరం అంతరాయం కలుగుతూ ఉండడం వల్ల ఇబ్బంది పడేవారు. ఆయన వ్యాపారంలో కష్టపడి పనిచేస్తున్నప్పటికీ, అందరి అవసరాలు తీరుస్తున్నప్పటికీ, కుటుంబ బాధ్యత నిర్వహిస్తున్నప్పటికీ ఎవరిలోనూ తగినంత సంతృప్తి ఉండేది కాదు. అది కూడా ఆయన బాధించేది కాదు. కానీ ఆయన చేసే యోగ ధ్యానాన్ని సాధనను వాళ్ళంతా ఓ అనవసరమైన కార్యక్రమంగా చూసేవారు. ఆయన అలా గంటల తరబడి అప్పుడే ఇప్పుడు అంతే ఉంటారు, అప్పుడు అంతే జనాలు. అదే మేడం, కుటుంబ బాధ్యతలు అన్ని అది కూడా ఆయన్ని బాధించేది కాదు. కానీ ఆయన చేసే యోగ ధ్యానాన్ని సాధనను వాళ్ళంతా ఓ అనవసరమైన కార్యక్రమంగా చూసేవారు. ఆయన అలా గంటల తరబడి ధ్యానంలో ఉంటే ఆయన తన కుటుంబంతో గడపడానికి సమయం ఎక్కడ వస్తుందో వాళ్ళకి అర్థమయ్యేది కాదు. క్రమేపీ వివాహ బంధంలో ఉండే మాధుర్యం కాస్త త్వరలోనే అంతర్ధానమైపోయింది. 1978లో నేను అలహాబాద్ విశ్వవిద్యాలయంలో నా డాక్టరేట్ పరిశోధనపై
పనిచేస్తున్నప్పుడు భోలేబాబా తన కుటుంబాన్ని వదిలి తిరిగి స్వామీజీగా మారడాన్ని విమర్శిస్తూ సున్నితంగా డాక్టర్ లఖేరాని ఆట పట్టించాను. నిజానికి ఆయన ఎంత గంభీరంగా ఉంటారు. ఆయన స్థితప్రజ్ఞులు. ఎవరి పట్ల అయినా వారికి ఉండే వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలుసుకోవాలంటే చాలా కష్టం. ఆయన నాతో ఏకీభవించకపోతే వెంటనే ఒక మేడం లేదు మేడం, అది కొంచెం విమర్శిస్తూ డాక్టర్ లఖేరాని ఆట పట్టించాను. నిజానికి ఆయన ఎంత గంభీరంగా ఉంటారు. ఆయన స్థిత ప్రజ్ఞులు. ఎవరి పట్ల అయినా వారికి ఉండే వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలుసుకోవాలంటే చాలా కష్టం. ఆయన నాతో ఏకీభవించకపోతే వెంటనే ఒక సిగరెట్ వెలిగించి దాన్ని గాఢంగా పీల్చి అప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు సరిగ్గా అలాగే చేశారు. ఈ మహనీయుని జీవితంలో ప్రతి దశ తీవ్రమైన భావోద్వేగానికి మధ్య ప్రవేశించినప్పుడు భావోద్వేగాల మధ్య ప్రయాణించింది. ఆ మహనీయ జీవితంలో ప్రతి దశ తీవ్రమైన భావోద్వేగాల మధ్య ప్రయాణించింది. డాక్టర్ లఖేరా చెప్పగసాగారు. వారి తల్లిదండ్రులు పిల్లల్ని కనే సమయం దాటిపోయిన తర్వాత ఆయనను కన్నారు. చిన్నతనంలో ఆయన ఒకరి ప్రేమను చవి చూస్తే మరొక ద్వేషాన్ని ఎదుర్కొన్నారు. తప్పని పరిస్థితుల్లో స్థిర నివాసం లేని సన్యాసులు పెంచారు. ఆయన అలహాబాద్ విశ్వవిద్యాలయానికి అనుబంధమైన ముసోరిలో ఉన్న వుడ్ స్టాక్, ఆక్స్ఫర్డ్స్ స్కూళ్ళలో చదువుకున్నారు. మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాకూర్ వాళ్ళ మహానుభావులతో కలిసి నివసించారు. అతి చిన్న వయసులోనే ప్రతిష్టాత్మకమైన శంకరాచార్య పీఠం అలంకరించి దాన్ని వదిలేశారు. సాంసారిక జీవనంలో వారి కొత్త బంధువులు మంచం మీద కూర్చొని మీరెంత అనాగరికులు అని ఎగతాళి చేసి అవమానం చేస్తుంటే సహించారు. కానీ తన దారిలో ఏదైనా అడ్డం వస్తే దాన్ని మామూలుగా పారేసి తన దారిని తాను పోగలిగే అదృశ్య తుఫాన్ ఆయన. ఇప్పుడు ప్రజలు ఆయనని రామ అని పిలుస్తారు. కానీ ఆయనలో నాకు కేవలం లక్ష్యం తప్ప మరేమి చూడని పరాక్రమశాలి హనుమంతుడు కనిపిస్తారు. మీరు మర్యాదస్తులే అయితే ఆయన గురించి ఎప్పుడు అలా మాట్లాడకండి అని మీ నోటికి సరిపోవు. పరాక్రమశాలి హనుమంతుడు కనిపిస్తారు. మీరు మర్యాదస్తులైతే ఆయన గురించి ఎప్పుడు అలా మాట్లాడవద్దు అని మీ నోటికి సరిపోవు అని ముగించారు డాక్టర్ లఖేరా. ఎప్పుడైనా కుటుంబం విషయాలకు సంబంధించిన బాబాజీని ఏదైనా సలహా అడిగితే బోలేకి ఆయన ఇచ్చే సమాధానం ఒకటే, ఓపికగా ఉండడం నేర్చుకో. కానీ చివరికి ఆయన భరించలేని స్థితికి చేరుకున్నాడు. వారి గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎలాంటి ప్రశ్నలు విచారణలు చేయకుండా, నీకు ఒక లక్ష్యం ఉంది, నువ్వు ఇంతవరకు దాన్ని పూర్తి చేయలేదు. ఈ ప్రాపంచిక అనుబంధాలను, ఆధ్యాత్మిక విజయాలను పరీక్షించి బేరీస్ వేసుకునే సర్వసంగ మేడం పరిత్యాగ మార్గాన్ని ఎంచుకో. అప్పుడు నీకు నువ్వే ఆ ప్రపంచంలోకి ప్రవేశించడానికి సన్నద్ధుడవుతున్నావు. ఇలా కాకుండా ఇదే వాతావరణంలో దీని ప్రభావంలోనే ఉంటే కనుక తిరిగి సన్యాస మార్గానికి రావడానికి చాలా జన్మలు పట్టవచ్చు అన్నారు బాబాజీ. తర్వాత స్వామీజీ ఇలా రాశారు. స్వయం నిర్ణయం నాకు వదిలేయబడింది. నా గురువు గారి మాటలు విన్న తర్వాత ఈ బంధనాన్ని తెంచుకుని తిరిగి సన్యాస మార్గాన్ని స్వీకరించాలని భావించారు. భోలేబాబా తన భార్యకు పిల్లలకి అన్ని సమకూర్చారు. సంసార జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు ఆయన సంపాదించింది ఉంచినంత వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళు ఏ లోటు లేకుండా గడపగలరని నిర్ధారించుకున్న తర్వాత ఆయన తన గురువు దగ్గరికి
వెళ్ళిపోతున్నారు. మేడం అయిపోయింది అనుకొని బాగా పట్టేసింది నాకు. అబ్బా ఎంత హాయిగా మేడం రాత్రి మొత్తం నిద్రపోలేదు మేడం. ఎందుకో నాకు నిద్ర. ఏం మేడం ఎందుకని? అదేదో కొంచెము పచ్చివి శనక్కాయలు తిన్నాను మేడం. అది తింటే నిద్ర రాదు నాకు. కానీ తెలిసి తిన్నానా తెలియక తిన్నానా అన్నట్టుగా తినేసాను రాత్రి కొంచెము. అవి తిన్నప్పుడు రాత్రి 4ంటికి అట్లా నిద్ర పట్టింది మేడం. మీ కాల్ వస్తుంటే అలాగే లేచి కూర్చున్నాను. ఎలాగ నిద్ర రాలేదు. పచ్చెనక్కాయలు తింటే నిద్ర రాదా మేడం? రాదు మేడం, అస్సలు రాదు మేడం. నాకైతే రాదు, మరి వేరే వాళ్ళకైతే ఏమో తెలియదు. అదేలే అంటే అదేలే ఎవరికి వాళ్ళకి దానిపైన ప్రతి దానిపైన మనం తీక్షణంగా అనుభవం అది. బోలే బాబా అంటే చివరికి తన ఆత్మిక పుత్రుడు అనుభవపూర్వకంగా నేర్చుకున్న ఆధ్యాత్మిక స్వాతిశయంతోనూ ఇంకా ఈ ప్రపంచంలో అనుభవించిన సుఖ దుఃఖాలతోనూ తన వద్దకు తిరిగి రావడాన్ని బాబాజీ గమనించారు. అప్పుడు బాబాజీ బోలేకి మానవ నిర్మిత ఆచారాలు మన చైతన్యానికి దోహదపడేంత వరకు మనం వాటిని పాటించాలి. అవి జీవితాన్ని సులభ సాధ్యం చేయడానికే తప్ప సంక్లిష్టం చేయడానికి కాదు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ప్రమాదమైనది బంధనం. నువ్వు ఇప్పుడు పరిపూర్ణమైన మానవుడివి. సంతోషం, దుఃఖం, గెలుపు, ఓటమి, చావు, పుట్టుక ఇవేవి నీ ఛాయలకు రాలేవు అని బోధించారు ఆయన. బాబాజీ మళ్ళీ భోలే బాబాకు సన్యాస దీక్ష ఇచ్చారు. ఈసారి సన్యాస దీక్ష తీసుకుంటున్నప్పుడు చేసే ధార్మిక ఆచార సంప్రదాయాలు ఏవి లేకుండానే తీసుకున్నారు. ఈ సన్యాస దీక్షతో భోలే బాబా మళ్ళీ స్వామి రామాగా జన్మించారు. ఓహో, ఈ బోలేనే ఈ స్వామి రామ చూడండి మేడం. మొదట్లో సన్యాస దీక్ష స్వీకరణ, దాన్ని వదిలేసి గృహస్థాశ్రమాన్ని స్వీకరించడం, మళ్ళీ దాన్ని వదిలి సన్యాసిగా మారడం, ఇదంతా కొంతమందికి గందరగోళంగా అనిపించింది. మరికొంతమందికి ఆయన మొత్తం యోగీశ్వరుల ఆధ్యాత్మిక సాంప్రదాయాలను, విలువలను నాశనం చేశారని అన్నారు. కానీ పరిశీలన జ్ఞానం ఉన్నవారు మాత్రం సాంప్రదాయ తత్వం స్వామి రామ జీవితంలో ప్రవేశించగా ప్రయోగాత్మక అనుభవ జ్ఞానంతో సత్య మార్గంలో నిర్భయంగా వెళ్లిపోవడాన్ని చూశారు. హిమాలయ పరమ గురువులతో జీవనంలో స్వామీజీ దీని గురించి సోదాహరణగా వివరించారు. 2 ప్రసిద్ధ మార్గాలు ఉన్నాయి. ఒకటి సర్వసంగ పరిత్యాగం, 2 లౌకిక మార్గం. నా దారి సర్వసంగ పరిత్యాగ మార్గం. ఎవరు ఈ రెండింటినీ ఒకదానితో మరొకదాన్ని పోల్చి ఒకటి గొప్పదని మరొకటి తక్కువదని మాట్లాడకూడదు. సంసారంతో కూడి ఈ ప్రపంచంలో నివసిస్తూ పనిచేయడం అనే దారిని నేను ఖండించను. ఆ దారి జీవిత అవసరాలను సమకూరుస్తుంది, కానీ ఆ దారిలో ఎంతో సమయం వెచ్చించాలి. సర్వసంగ పరిత్యాగ మార్గంలో ఆధ్యాత్మిక సాధనకు ఎంతో సమయం ఉంటుంది, కానీ జీవిత అవసరాలైన తిండి, బట్ట, నివాసం లాంటివి పరిమితంగా ఉంటాయి. ఇలాంటి అవసరాలకి సర్వసంగ పరిత్యాగి గృహస్థుల మీద ఆధారపడి పడాలి. ఎవరైనా ఏ దారిలో వెళ్తున్నారనేది ముఖ్యం కాదు. నీతి, నిజాయితీ, విధేయత, సత్యశీలత, విశ్వాసము ఇవే ముఖ్యం. ఈ 2 మార్గాల్లోనూ కూడా అవే ముఖ్యమైనవి. ఎంత బాగుంది మేడం ఈ పాయింట్లు. సంసారంలో ఉంటే, వీటిలో ఉంటే ఇంకా బాగుంటది. ఓకే, ఈ నిర్దిష్ట సంఘటన నాకు ఎందుకు వచ్చిందా మేడం? ఈ రోజు ఏదేదో చెప్పేశాను మార్నింగ్ ప్రార్థనలో చెప్పి, నేనే విశ్వానికి మాటిస్తున్నాను. లేదు అట్లేం లేదు, అట్లా వెనక్కి వెళ్ళకండి మేడం. ఓకే, ఈ నిర్దిష్ట సంఘటన నా జీవితానికి కొంత అపఖ్యాతి తెచ్చిపెట్టింది. ఎందుకంటే ప్రజలు స్వామీజీ అంటే ఎంతో ఉన్నత స్థానంలో అధిష్ఠించి ఆరాధనా భావంతో కొలుస్తారు. వాళ్ళని దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవతలుగా భావిస్తారు. భారతదేశంలో స్వామి అంటే ప్రపంచానికి ఆవల ఉండే మహనీయుడని, అతనికి ప్రాపంచక స్వాధీనత ఏమీ ఉండకూడదని, లౌకిక ప్రపంచ బంధాలకి అతడు అతీతంగా ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి అంచనాల వల్లే స్వాతిశయంతో ఇలాంటి
దారుల్లో నివసించే వారిని ఎంతో మందిని చూశాము. పాశ్చాత్య మనస్తత్వ శాస్త్రవేత్తలు సన్యాసం, ముఖ్యంగా బ్రహ్మచర్యం అనేది సన్యాసంలో ఓ పిచ్చి చేష్ట అనడం ఇక్కడికి ఇది అయిపోయింది మేడం. చాప్టర్ నెక్స్ట్ 6th చాప్టర్ ఉంది. ఆపేద్దామా మేడం? ఆపుదాం మేడం, ఈ చాప్టర్ కాడికి ఆపేద్దాం. ఓకే, 6th చాప్టర్ రేపు శ్రీరామ పథంలో పయనం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.